హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈరోజు వచ్చేసి మనం ఇస్మార్ట్ జోడీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఫుల్ ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో. అలాగే ఈరోజు సంక్రాంతి థీమ్ నడుస్తోంది. ఈరోజు గ్రూప్ ఏలో ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ చూద్దాం. ఆదిరెడ్డి గారు, అలాగే కవిత గారు, అనిల్ అండ్ ఆమని, అలాగే రాకేష్ అండ్ సుజాత గారు, అలాగే లాస్య అండ్ మంజునాథ గారు, అలాగే వచ్చేసి అలీరాజా అండ్ మసుమా గారు. వీళ్ళు వచ్చేసి గ్రూప్ ఏలో ఉన్నారు. వీళ్ళకి ఈరోజు సాటర్డే కాబట్టి వీళ్ళకి టాస్కులు పెడతారు. రేపు వచ్చేసి గ్రూప్ బి జరుగుతుంది. ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్మార్ట్ మ్యూజికల్ నైట్. ఈ టాస్క్లో అయితే ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే సాంగ్స్ పాడుతూ ఉంటారు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అది మనం గెస్ట్ చేయాలి. ఆల్రెడీ మనం చూసే ఉంటాం. ఇక్కడ ఫోటో వేస్తా చూడు, ఇలా. ఇక్కడ ఒకరు వచ్చేసి శ్రీలీల గారు లాగే ఉంటారు, సేమ్ శ్రీలీలనే. వాళ్ళ సిస్టర్ అన్న ఒప్పుకోవాల్సిందే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఆదిరెడ్డి గారు చెప్పారు, సెకండ్ సాంగ్ వచ్చేసి అనిల్ గారు చెప్పారు, థర్డ్ సాంగ్ వచ్చేసి రాకేష్ గారు అలాగే అనిల్ గారు ఇద్దరు తప్పు చెప్తే లాస్య గారు కరెక్ట్ చెప్పారు. ఇంకా ఫోర్త్ సాంగ్ వచ్చేసి లాస్య గారు రాకేష్ గారు ఇద్దరు తప్పు చెప్తే అనిల్ గారు వచ్చేసి కరెక్ట్ చెప్పారు. ఫిఫ్త్ వచ్చేసి అలీరాజా గారు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ ఈ 5 సాంగుల్లో ఈ 2 సార్లు కరెక్ట్ చెప్పారు అనిల్ గారు, ఆమని గారు. అందుకే వాళ్ళు విన్ అయ్యారు. ఈ టాస్క్ విన్ అయ్యారు కాబట్టి స్మార్ట్ కవచం అని అనిల్ గారు, ఆమని గారు ఇద్దరు గెలుచుకున్నారు దీన్ని. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఈ టాస్క్లో వచ్చేసి అలీరాజా, మసుమా అలాగే రాకేష్, సుజాత వీళ్ళు ఆడారు. ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే ఆడాలి ఈ గేమ్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి అలీరాజా వచ్చేసి రాకేష్ గారిది ఫస్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ రాకేష్ అవుట్ అయ్యాడు. వెంటనే సుజాత గారు మసుమా గారిది తీసుకున్నారు, వాళ్ళు అవుట్ అయ్యారు. ఇంకా మిగిలింది సుజాత గారు అలాగే అలీరాజా. వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఫస్ట్ వచ్చేసి ఇద్దరు ఒకేసారి తీసుకున్నారు, కానీ ఒక్క సెకండ్ ముందర అలీరాజా సుజాత గారిది తీసుకున్నాడు చెరుకు. అందుకే అలీరాజా వాళ్ళు విన్ అయ్యారు ఈ గేమ్. అలీరాజా హైట్ ఉన్నాడు కాబట్టి మా ముగ్గురిది తీసుకున్నారని వీళ్ళు ఒక టాపిక్ వచ్చింది ఊరికే. అందుకే ఆదిరెడ్డి గారికి, అలీరాజా గారికి ఈ టాస్క్ పెట్టారు. హైటా లేకుంటే గేమ్ ఆడారా చూద్దామని. ఈ టాస్క్లో ఆదిరెడ్డి గారు గెలిచారు. అప్పుడు తెలిసింది హైటే అడ్వాంటేజ్ ఈ గేమ్లో అని. ఇంకా థర్డ్ టాస్క్ వచ్చేసి డయాస్ గేమ్. దీని గురించి అంతగా చెప్పనక్కర్లేదు. ఈ టాస్క్లో వచ్చేసి ఆదిరెడ్డి గారు అలాగే కవిత గారు విన్ అయ్యారు. ఇప్పుడు 3 టాస్కుల్లో ముగ్గురు విన్ అయ్యారు కదా, అనిల్, ఆమని, అలీరాజా అండ్ మసుమా, ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారు. వీళ్ళ ముగ్గురికి ఫైనల్ రౌండ్ పెట్టారు. ఇప్పుడు మనం ఏదైనా జాతరకు వెళ్తే మనకు కావాల్సింది ఒక రింగ్ ఇస్తారు, దానికి వేసి గెలుచుకోవాలి కదా, అలా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అనిల్ గారు వైఫ్ వేశారు. మూడు ఛాన్సులు ఇస్తే 3 ఛాన్సులో ఒక్క ఛాన్స్లో ఒకటి వేశారు, 2 ఛాన్సులు ఓడిపోయారు. ఇంకా నెక్స్ట్ అలీరాజా గారి వైఫ్ వచ్చారు, ఒకటి వేయలేదు. ఇంకా ఆదిరెడ్డి గారి వైఫ్ వచ్చారు, ఒకటి వేశారు, 2 ఓడిపోయారు. ఇప్పుడు అనిల్, ఆమని అలాగే ఆదిరెడ్డి, కవిత గారికి టై వచ్చింది. ఇప్పుడు వచ్చేసి టై వచ్చింది కాబట్టి మళ్ళీ అదే గేమ్ పెట్టారు ఇద్దరికి, కవిత గారికి, ఆమని గారికి. ఆమని గారు వచ్చేసి ఫస్ట్ సారి వేసేశారు, కవిత గారు వేశారు కానీ పడలేదు. ఇప్పుడు అనిల్ అండ్ ఆమని విన్ అయ్యారు ఈ టాస్క్ వచ్చేసి. ఇంకా నామినేషన్స్, ఈ సంక్రాంతి థీమ్లో నామినేషన్స్ లేవంట, అంటే ఈ వారం నామినేషన్స్ లేనట్టే.